భాగం వస్తుంది. ఇటువంటి యువత గురించే గిరిజన సంఘాలు పెట్టుకొని వాళ్ళ జీవితాలు మొత్తం దారపోసి కూడా ఇవాళ 35 ఏళ్ళు వచ్చినా ఇవాళ ఎందుకు కష్టపడుతున్నారంటే ఈ సమాజానికి ఎంతో కొంత చేయాలని చెప్పి పీజీలు చేసి పిహెచ్డీలు చేసి ఇలా సమాజం గురించి కొట్లాడుతున్నారండి. అంటే ఆ విధంగా ఇక ప్రభుత్వం గురించి వస్తా. ఇవాళ ఈ బిడ్డ చనిపోవడానికి ప్రధాన కారణం కేవలం ప్రభుత్వమే. ఎందుకు అంటే వీళ్ళకున్న 5 ఎకరాలకు ఎస్ఎల్బీసీలో పోయింది. అంటే వాళ్ళు మహబూబ్ నగర్ నుంచి ఇక్కడికి రావడం గల కారణం ఏంటి? ఈ పాప ఇవాళ ఎందుకు చనిపోయింది? ఆ వ్యవసాయం బంజారా బిడ్డలు ఎక్కడో వాళ్ళ పొట్ట చేత పట్టుకొని అడవులను దున్నుకుంటూ ఆకులను అలుములను తిట్టుకుంటూ వాళ్ళు అక్కడ సాగు చేస్తున్న భూమిని గుంజుకున్న సన్నాసి ఎవడు ఇవాళ ఈ ప్రభుత్వం గుంజుకుంది. ఈ ప్రభుత్వం గుంజుకుంటే వాళ్ళు ఇవాళ ఆటో డ్రైవర్ నడపడానికి ఇక్కడికి వస్తే తన బిడ్డను ఇవాళ ఈ విధంగా చంపివేయబడ్డాడు. నువ్వు ఇవాళ అంటున్నావు